హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండు అఫీషియల్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి గ్రీన్ టీ గురించి రివ్యూ చేసుకుంటున్నాం. సో గ్రీన్ టీ వల్ల నిజంగానే వెయిట్ తగ్గుతారా? గ్రీన్ టీ తాగడం వల్ల స్కిన్ బాగుంటుందా? పిగ్మెంటేషన్ పింపుల్స్ తగ్గుతాయా? గ్రీన్ టీ ఏ టైంలో తీసుకోవాలి? సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. సో మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదండి లిప్టన్ గ్రీన్ టీ కార్బోర్డ్ బాక్స్ అనమాట. సో ఇలా ఉంటుంది, 0 క్యాలరీస్తో ఉంటుందన్నమాట. సో ఆల్ న్యాచురల్స్, 0 క్యాలరీస్తో ఉంటుందన్నమాట. తులసి నేత్ర ఫ్లేవర్ తీసుకున్నాను నేను. సో దీని ప్రైస్ చూద్దాం. సో చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చి 170 రూపీస్, 25 బ్యాగ్స్ వస్తాయన్నమాట. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ చేయాలి మొత్తం ఉంటుందన్నమాట దీంట్లో. సో నేను ఇవాళ మీకు క్లారిటీగా చెప్తానమాట. సో 2 మినిట్స్ అనేది హాట్ వాటర్లో ఈ పౌచ్ పెట్టుకోవాలన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఇలా వస్తుంది. సో ఇలా పౌచెస్ ఉంటాయన్నమాట. ఒక టైంకి ఒక పౌచ్ అనేది యూజ్ చేయాలి. మీరు ఎన్ని టైం తీసుకుంటే అన్ని పౌచెస్. సో ఇలా ఉంటుంది గ్రీన్ టీ బాక్స్లో. సో మీరు ఇలా యూజ్ చేయాలి. ఇది సో అర్థమవుతుంది కదండి. సో ఇలా ఉంటుంది బాక్స్లో. 25 పౌచెస్ అనేది వస్తాయన్నమాట. సో డేకి 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకోగలిగే మీ టైంని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్తున్నారు. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇలా ఉంటుందన్నమాట ప్యాకేజింగ్ లోపల. సో దీని మీద రాసి ఉంటుంది. నేను దగ్గరికి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ హాట్ వాటర్ తీసుకున్నారు. సో ఒక కప్పు తీసుకొని దాంట్లో బ్యాగ్ వేసుకొని, దాని తర్వాత ఆ బ్యాగ్ ఉన్న కప్పులోకి హాట్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత బ్యాగ్ రిమూవ్ చేసేసుకొని డస్ట్బిన్లో వేసేసి సో దాన్ని మీరు తాగేయాలన్నమాట. సో అలానే ఉంది దీంట్లో. సో మీకు టైం ఎలా అడ్జస్ట్ అవుతుందో దీంట్లో కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తాను, చూడండి. సో దీంట్లో అయితే మనకు ఇంగ్రీడియంట్స్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. సో ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది బరువు తగ్గించడానికి అత్యధికంగా సహాయపడుతుంది. అర్థమైంది కదండి. సో ఇది బరువు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో గ్రీన్ టీ ఒక ప్రజాదరణ పొందిన పదార్థం అని చెప్పుకోవచ్చు, ఐటమ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా పాపులర్ అయింది. సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు తప్పకుండా గ్రీన్ టీ తీసుకుంటారు, మీరు వినే ఉంటారు కదండి. సో ఇదన్నమాట. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం అందరికీ ఆదర్శంగా ఉండకపోవచ్చు. బట్ మీ నైట్ డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వాలని ఎవరెవరు అనుకుంటారో వాళ్ళు మాత్రం మార్నింగ్ ఖాళీ కడుపుతో అండ్ నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీ డైట్ అనేది తొందరగా జీర్ణం అవ్వడం జరుగుతుంది. మీరు తిన్న ఆహారం తొందరగా జీర్ణమయ్యి అది వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడుతుంది అన్నమాట. సో ఈ తాగడం వల్లే మాత్రమే వెయిట్ లాస్ అవుతారనేది అబద్ధం. సో వెయిట్ లాస్ అయితే అవ్వరు. బట్ ఈ తాగిన తర్వాత కూడా మీరు వర్కౌట్స్ చేయాల్సిన వర్కౌట్స్ చేసి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారనమాట. సో ఇదండి. సో ఇది ఎవరెవరు యూస్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో గ్రీన్ టీ 18 అబోవ్ ప్లస్ వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. సో 25, 30 అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయకూడదు. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా ఈ గ్రీన్ టీని అవాయిడ్ చేయాలి, వాళ్ళు కూడా ఇది యూజ్ చేయకూడదు. సో
ఇదండి. దీని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నైట్ టైము గ్రీన్ టీ తాగడం వల్ల గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు మీ అభివృద్ధి ఆలోచనలు పెంచుతాయి. ఇవి మీరు నిద్రపోయిన తర్వాత కూడా మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందుకే రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మీరు రాత్రి బాగా నిద్రపోయేటప్పుడు కూడా రోజంతా మిమ్మల్ని మీరు దృష్టిలో ఉంచుకోవడం సులభం. పడుకోయే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. సో గ్రీన్ టీ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే సమ్మేళనాలతో నిండి ఉంటుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల మీరు బరువు తగ్గడానికి మరియు మధుమేహానికి, గుండె జబ్బులకి తగ్గించుకోవడానికి ఈజీగా ప్రయత్నించిన వారు అవుతారన్నమాట. సో ఇదండి, గ్రీన్ టీ ఎంత యూజ్ అవుతుందో తెలుసా. దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. హనీ ఫ్లేవర్ ఉంది, తులసి ఫ్లేవర్ ఉంది, లెమన్ ఫ్లేవర్ ఉంది. దీంట్లో చాలా వెరైటీస్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మీకు ఇష్టమైన ఫ్లేవర్లో మీరు తీసుకొని దీన్ని ట్రై చేయండి. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. సో ఇది ఒక్కటే తీసుకొనేసి సో ఎందుకు వెయిట్ లాస్ అవ్వలేదు, మనం వెయిట్ లాస్ ఎందుకు అవ్వలేదు, గ్రీన్ టీ తాగుతున్నాం కదా డే అండ్ నైట్ 2 సార్లు కూడా తాగుతున్నాం కదా, వెయిట్ లాస్ ఎందుకు అవ్వడం లేదు అంటే సో మొత్తం మీద గ్రీన్ టీ కొవ్వుని తగ్గించగలదా? కోర్స్ తగ్గించగలుగుతుందండి. గ్రీన్ టీ కొవ్వుని తగ్గించగలుగుతుంది. మొత్తం మీద గ్రీన్ టీ యొక్క ప్రాథమిక ప్రభావం క్యాలరీల వ్యాయాన్ని పెంచడం మరియు మరింత కొవ్వును కాల్చేలా చేయడం. మీరు కానీ రోజంతా తినే ఆహారంపై ఇది గుర్తించదగిన ప్రభావాన్ని చూపడం లేదు అనుకుంటే 2 times గ్రీన్ టీని యూజ్ చేయండి. మీరు తప్పకుండా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో గ్రీన్ టీ యూజ్ చేస్తున్నాం కదా, ఇంకా వెయిట్ లాస్ ఎందుకు అవ్వలేదు అంటే మీరు జంక్ ఫుడ్ని, ఆయిలీ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటున్నారు, లేకపోతే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎక్సర్సైజెస్ అలాంటి వర్కౌట్స్ అనేటివి చేయకుండా ఉండాలి. సో అవి తప్పకుండా ఫాలో అయ్యి మీరు గ్రీన్ టీ కనుక రోజు 2 bites తీసుకుంటున్నారనుకోండి, మీ వెయిట్ లాస్ జర్నీ అనేది నీట్గా క్లీన్ 1 monthలో అయితే మీకే రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. సో హెల్దీ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ అండ్ గ్రీన్ టీ తాగండి మార్నింగ్. అండ్ ఈవినింగ్ లైట్ ఫుడ్ అంటే ఓట్స్, మిలెట్స్, దోశ అలాంటివి ఏమన్నా, లేకపోతే ఫ్రూట్స్ తిని పనుకొని గ్రీన్ టీ తాగేసి డిన్నర్ ఫినిష్ చేసేయండి. సో ఇలాంటి లైట్ ఫుడ్ ఆఫ్టర్నూన్ అనేది లంచ్లో రైస్ తీసుకోండి. సో ఈవినింగ్ ఆర్ మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకోండి. ఇంకా స్నాక్స్ అలాంటి టైంలో కూడా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి. సో ఈజీగా బరువు తగ్గడానికి 1 month ఇలా ట్రై చేసి చూడండి, బరువు ఈజీగా తగ్గుతారు. సో ఈ గ్రీన్ టీ ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. సో ఒక గ్లాస్ అయితే తీసుకోండి. ఒక గ్లాస్లో మనం గ్రీన్ టీ పౌచెస్ తీసుకొని ఒక ప్యాకెట్ని ఓపెన్ చేసుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట లోపల. సో దీన్ని ఇలా తీసేసుకొని, సో ఇలా ఉంటుంది బ్యాగ్. సో ఇలా వేసేసుకోండి. దీంట్లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసేసుకోండి. బాగా హాట్ వాటర్ అయితే సో హాట్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాం కదండి. సో ఇది 2 minutes అయితే దీంట్లోనే ఉండాలన్నమాట. సో దీంట్లో ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ కలపాలో మీకు చెప్తాను. సో దీంట్లో లెమన్, లాక్టిక్ యాసిడ్ కదండి లెమన్ అంటే. సో లెమన్ కూడా మన హెల్త్కి అండ్ మార్నింగ్ డ్రింక్లో లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఎంత మంచి యూజెస్ ఉన్నాయో మీకు తెలుసు కదండి. సో లెమన్ని యూజ్ చేయండి, హాఫ్ లెమన్ని యూజ్ చేయండి, అంటే హాఫ్. సో దీంట్లో కొంచెం నేను ఇంకా మింట్ యాడ్ చేసేస్తున్నాను. మింట్ యాడ్ చేసుకోండి. పుదీనాని నేను యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 రేకులు పుదీనాని యాడ్ చేస్తాను. దీని తర్వాత దీన్ని బాగా ఇలా మిక్స్ ఒక 2 minutes, 2 seconds అన్నది ఉండనివ్వండి. సో ఇలా దీని లోపల పెట్టేస్తాను. సో ఓవరాల్గా నేను దీంట్లో మీకు షుగర్ యాడ్ చేసుకోవాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోకూడదు, హనీ యాడ్ చేసుకోవచ్చు. సో హనీ యూజ్ చేయడం వల్ల మీకు ఫస్ట్ టైం తాగుతున్నట్లయితే
ఈ డ్రింక్ చేదుగా ఉంటుంది కదా, కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది కదా. సో మీరు హనీ యాడ్ చేసుకోవడం వల్ల 1 మంత్ అలా హనీ యాడ్ చేసుకొని తాగండి. మళ్ళీ ఆ తర్వాత మీరు మామూలుగా ఈ విధంగానే గ్రీన్ టీ చేసుకొని తాగండి అనమాట. సో మీకు అలవాటు అవుతుంది. సో అలవాటు కావడానికి హనీ యాడ్ చేసుకోండి. సో హనీ కూడా ఒరిజినల్ హనీ ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి మీరు మీ మార్కెట్లో దొరికే ఒక ఏదో ఒక హనీ ఒకటి తీసుకొని మీరు యాడ్ చేసుకొని తాగండి. సో ఇలాగా మీరు మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకోండి, అది వచ్చి లంచ్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత తీసుకోండి. సో మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారనమాట. ఖచ్చితంగా నేను మాటిస్తున్నానండి, ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు యూజ్ అయ్యింది. సో దీనివల్ల రిజల్ట్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ అనేది ఇది. సో గ్రీన్ టీని తప్పకుండా యూజ్ చేయండి. సో ఇలా ఉంటుందండి గ్రీన్ టీ ఓవరాల్ ప్యాకేజ్. సో తప్పకుండా గ్రీన్ టీని తాగండి, అందరూ తాగాల్సిన డ్రింక్ అండి ఇది. సో సో ఇలా 2 మినిట్స్ పెట్టిన తర్వాత ఈ బ్యాగ్ని మనం పక్కకు తీసుకునేసి ఆ వాటర్ని మనం తాగేయాలన్నమాట. సో మన క్యాలరీలు బర్న్ అవ్వడానికి ఇది తాగుతాను వెంటనే మనం వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో అర్థమైంది కదండి. సో ఇదండి ఇవాళ మన వెయిట్ లాస్ గ్రీన్ టీ గురించి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ ప్రోడక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.